మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్, న్యాచురోపతి. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజుల్లో చాలా మంది బ్యూటీ ఎక్కడ పోయినా బ్యూటీ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. ఒకప్పట్లో ఇప్పుడున్నట్టు సీరమ్స్ అని, టోనర్స్ అని అవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు స్పెషల్గా స్కిన్ కేర్ అనేది ఒకటి ఫామ్ అయిపోయింది. ఫస్ట్ టోనర్ అని, సీరమ్ అని, మాయిశ్చరైజర్స్ అని, సన్ స్క్రీన్స్ అని, ఖచ్చితంగా మ్యాండేటరీ సన్ స్క్రీన్ అని. అప్పట్లో చూసుకుంటే సన్ స్క్రీన్స్ లేవు, సోప్స్ లేవు, ఏమీ లేవు. మరి ముఖ్యంగా మనం మంచిగా కనిపించాలంటే ఉన్న స్కిన్ వైట్ ఉన్నా బ్లాక్ ఉన్నా, కొంతమంది వైట్ ఉన్నా అంత బాగా అనిపించారు, కొంతమంది బ్లాక్ ఉన్నా మంచి గ్లో ఉంటుంది మన ఫేస్లో. సో అట్లాంటి గ్లో రావాలంటే న్యాచురల్గా ఎట్లాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అంటారు ఒకసారి? There are certain food pattern, that is one. Okay. The second thing, some sort of like local applications. Okay. అంటే మనం కొన్ని రెమెడీస్ మనం తయారు చేసి మనం అప్లై చేయడం ఫేస్. ఓకే, యా, న్యాచురల్గా. సో దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్. ఓకే, తీసుకోవడంలో కూడా గ్లో కనిపిస్తుందా? ఎస్, ఫుడ్లే అన్ని రకాల, యాక్చువల్లీ మనం అన్ని రకాల డిజీజెస్కు ఫుడ్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అందుకే యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడికల్ సైన్స్, అక్కడ కూడా డాక్టర్స్ కోర్సులు ఎంబీబీఎస్ చేయడానికి ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకు కూడా ఆ బుక్ రాసిన అతను అయినా కూడా ఒక డాక్టర్ అనమాట. హీ హాజ్ రిటన్ ద ఫస్ట్ డైలాగ్ ఇస్ దిస్ ఓన్లీ: ఫుడ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. లాస్ట్ డైలాగ్. Yes, that is the first dialogue. Okay, because he has analyzed so many things from this. ఆ తర్వాత అతను రాశారు అది. సో ఓన్లీ ఫుడ్ ద్వారా మన బాడీలో ఎట్లా ఒక ప్రాబ్లం ఎట్లా పెరిగిపోతుంది, సో ఎలాగే ఆ ఫుడ్కు మనం మార్చేస్తే ఎగైన్ తగ్గిపోతాయి. ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, దిస్ ఈజ్ ఎ బాటిల్. ఓకే, దీనిలో ఎంతవరకు మనకు వాటర్ ఉంది. ఓకే, ఇది నార్మల్లీ మనం ఎలా పెట్టేస్తున్నాం. ఓకే, సో మనం ఏం చేసామంటే ఇక్కడ కొంచెం మనము వేరే టైప్ మనం యూజ్ చేసాం. అంటే మనం ఎట్లా పెడితే కూడా ఉంటుందిగా. ఓకే, అప్పుడు ఏమైంది, లైక్ అప్పర్ పార్ట్కు ఈ వాటర్ మొత్తం వచ్చేసింది, ఎక్కడ ఏమైంది, ఖాళీ అయిపోయింది. ఓకేనా, అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ యూ పుట్ లైక్ దిస్. ఓకే, అగైన్ కిందికి వెళ్ళిపోయింది అది. దిస్ ఈజ్ ద నేచర్. యాక్చువల్లీ నేచర్ ద్వారా ఇది మొత్తం జరుగుతుంది. గ్రావిటీ మనకు ఈ ప్రపంచంలో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి గ్రావిటీ ద్వారా ప్రతి ఒక మూమెంట్ మనకు దానిలో కూడా మార్పు వస్తుంది. అండ్ మన బాడీలో కూడా ఒక సర్కేడియన్ రిథమ్ ఉంది. ఈ సర్కేడియన్ రిథమ్ ఎప్పుడైనా సరే మన బాడీలో మారిపోయిందంటే ఆటోమేటికలీ మన ఆర్గాన్స్లో, మన స్కిన్లో, మన బ్రెయిన్లో అండ్ ప్రతి ఒక్క దానిలో మనకు మార్పు వచ్చేస్తాయి. జస్ట్ లైక్ దిస్ వాటర్. ఓకే, సో మనకు ఎప్పుడైనా లైఫ్ స్టైల్ మారిపోతే, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్ కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిక్ ఫుడ్ మనం తీసుకుంటే ఎలా మనకు రోగాలు దాని దగ్గర నుంచి మనకు ఎలా వచ్చేస్తుంది, అది అన్నీ తగ్గిపోవాలంటే అది అన్నీ మానేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇప్పుడు అర్థమైందా? సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఈక్వేషన్ ఇది. సో ఇప్పుడు ఫర్ ద ఎగ్జాంపుల్ నేను చెప్పానుగా, సో ఈ బాటిల్కు యాక్చువల్లీ చూస్తే వాటర్ ఎక్కడ వరకు ఉంది, మనం అది ఉల్టా చేసేసాం అనుకో, అది ఎక్కడికి వచ్చేస్తాయి. ఓకే, మనం ఏదైతే తీసుకుంటున్నామో అదే రిజల్ట్స్ చూపిస్తుంది. అంతే, ఏదైతే తీసుకున్నామో అది రిజల్ట్ చూపిస్తుంది, దట్ ఈస్ కరెక్టే. బట్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎలా కూడా కొన్ని విషయం ఎట్లా జరుగుతాయి అన్నమాట. ఏ టైప్ ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ లైఫ్ స్టైల్ మారడం వల్ల మీకు స్టార్ట్ అయింది మీ బాడీలో, మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ ఆ లైఫ్ స్టైల్, మీరు పాత లైఫ్ స్టైల్కి వచ్చేసారనుకో, అది ఆటోమేటికల్లీ రివర్స్ అయిపోతాయి మన బాడీలో. ఏ మెడిసిన్ అసలు అవసరమే లేదు. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ విషయం. అది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఓకే, సో ఈ విధానంగా మనం చూస్తే యాక్చువల్గా మనకు ఈవెన్ సపోజ్ కొన్ని ఫుడ్ వల్ల మనకు స్కిన్ అని డార్క్ అయిపోతుంది. ఓకే, లేకపోతే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి, లేకపోతే మనకు ఈ పోర్స్ వచ్చేస్తాయి మనకు స్కిన్లో, లేకపోతే ఈ బ్లాక్ హెడ్, వైట్ హెడ్ కూడా వచ్చేస్తాయి. ఓకే, అండ్ పింపుల్స్ వచ్చేస్తాయి, లేకపోతే
మీకు ఎక్కడైనా సరే స్కిన్ ట్యాగ్ వచ్చేస్తుంది ఫేస్ మీద. ఓకే, అంటే దానికి మనము నార్మల్ భాషలో చెప్తే పులిపిరి అంటాము. ఓకే, ఇది అన్నీ వచ్చేస్తాయి. స్కిన్ లుక్స్ వెరీ ఆక్వర్డ్. ఫేస్లో ఇది అన్నీ వచ్చేసేసరికి ఇట్ లుక్స్ వెరీ ఆక్వర్డ్. అండ్ కొంతమందికి ఏమవుతుంది, అదే టైంలో వాళ్ళకు అన్వాంటెడ్ హెయిర్స్ కూడా రావడం స్టార్ట్ అయిపోతాయి ఇన్ ద ఫేస్. దాట్ ఆల్సో లుక్స్ వెరీ ఆక్వర్డ్. సో ఇది అన్నీ మనకు రాకుంటే ఉండాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు చేంజ్ ద ఫుడ్ ప్యాటర్న్. ఓకే, ఫుడ్ ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ ఒక ఓవరాల్గా నేను చెప్తాను. ఒక కామన్ మ్యాన్, ఒక లే మ్యాన్కు అర్థమయ్యేట్టు నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, సైన్స్ పరంగా వెళ్తే ప్రతి ఒక్కరికి అర్థం కాదు. ఓకే, సో ఒక కామన్ మ్యాన్కు మనం చూసామనుకో, యాక్చువల్లీ ఏమవుతుందంటే మన బాడీలో ఎప్పుడైనా సరే నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోయింది అనుకో, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రేజ్ ఇన్ ద బాడీ. ఓకే, నైట్రిక్ ఆక్సైడ్. అండ్ దట్ నైట్రిక్ ఆక్సైడ్ వీఆర్ గెటింగ్ ఓన్లీ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ రా వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్. ఈ జనరేషన్ లో Okay. రా వెజిటబుల్స్ ఎవరు తింటారు? I'm telling you. Okay, so that is their choice. See, we cannot go to each and every individual house and we cannot say that you follow this, you will get this అని అట్లా చెప్పలేము కదా మనం. So that is not possible. Only thing, people who are interested, ఎవరైతే beauty కావాలనుకుంటున్నారో. అందం కావాలి అని ఆలోచిస్తున్నారు, లేకపోతే నాకు ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ కావాలని ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్లీ వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళకి ఏం చెప్పాల్సిన అసలు అవసరమే లేదు. ఓకే, సో అక్కడ ఏంటి, ఫ్రూట్స్ తింటే మనకు ఆటోమేటికల్ మన బాడీలో క్యాలరీస్ లెవెల్ తగ్గుతాయి. అండ్ ఫ్రూట్స్లో మనకు కొలాజన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎస్, ఫ్రూట్స్ ఈజ్ ద ఓన్లీ ఐటమ్ వీఆర్ గెటింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ కొలాజన్. ఈ కొలాజన్ మనకు ఏ టైప్ ఆఫ్ జంక్ ఫుడ్ కానీ, ఏ టైప్ ఆఫ్ నార్మల్ ప్రాసెస్ ఫుడ్ కానీ, మనం ఏ టైప్ ఆఫ్ మిల్స్ తీసుకున్నా, చపాతి తీసుకున్నా, మిల్లెట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా దాని నుంచి రాదు. ఓకే, సో దట్ కొలాజన్ లెవెల్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు ఇంప్రూవ్ యువర్ స్కిన్ కండిషన్. ఓకే, సో అందుకని ఫ్రూట్స్ తినడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ విచ్ ఇంప్రూవ్స్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద బాడీ. ఓకే, అండ్ రికవర్స్ many different types of diseases. That is one. The second is all sort of minerals we are getting from the fruits. Okay, that is very much helpful for all the organs. Okay, including your electrolyte balance in the body. Electrolyte balance అవ్వాలంటే కూడా మనకు ఫ్రూట్సే బ్యాలెన్స్ చేస్తాయి. మనం అది అన్ని పక్కన పెట్టేసి మనం రోజు చతాపుడు మొత్తం తింటే ఇంకా ఏమైపోవాలి చెప్పండి. సో ఎలా చేయకుండా మనం ఏం చేయాలంటే అక్కడ, okay, because we are addicted, we are habituated into the normal lifestyle and మనం తీసుకుంటున్నాం, that is okay. But దాంతో పాటు if you are adding the fruits at least one time మీరు ఫ్రూట్స్ తినండి, one time నార్మల్ ఫుడ్ తీసుకోండి. ఓకే, అండ్ రాత్రిపూట you can take some sort of vegetables like raw vegetables like tomato, beetroot, carrot, okay, kheera. Okay, so these items. Okay, so for these are the items is very much actually excellent for the skin అన్నమాట. ఓకే సార్, ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మందికి ఇప్పుడున్న కొన్ని క్లినిక్స్ వాళ్ళు పర్మనెంట్ మేకప్ అని, పర్మనెంట్ లిప్స్టిక్ అని, పర్మనెంట్ ఐబ్రోస్ అని చెప్పి చేస్తుంటారు. అవి చేసుకోవచ్చు అంటారా? అసలు కాదు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది వచ్చారు ఆ టైప్ చేసి, బ్యూటీ పార్లర్కి వెళ్తారు, దే హ్యావ్ స్పెండ్ అరౌండ్ 3,000 4,000 అన్ని ఇచ్చి అన్ని చేయించుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకు రియోకరెన్స్ మళ్ళీ ఉంటుంది, మళ్ళీ వెళ్తారు, పరిగెట్టి వెళ్తారు. సో ఎలా 2-3 times 4 times అయిన తర్వాత, అరే ఈజ్ దర్ ఎనీ సొల్యూషన్స్ ఫర్ దిస్, లైక్ న్యాచురల్లీ మనకు తగ్గించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఆలోచించి దెన్ దే స్టార్ట్ సర్చింగ్ ఫర్ మై వీడియోస్ అన్నమాట. సో ఆ తర్వాత వాళ్ళకు నాది కొన్ని వీడియోస్ ఉన్నాయి, అది అన్నీ చూసి నా నంబర్ తీసుకొని నాకు అడిగేసి నా దగ్గరికి వచ్చారు. అగైన్ నౌ యాక్చువల్లీ దే హ్యావ్ యూజ్డ్ మై మెడిసిన్ ఫర్ సమ్ డేస్. ఆ తర్వాత దేర్ ఇష్యూస్ ఆర్ కంప్లీట్లీ అడ్జస్టెడ్. నౌ దే ఆర్ మెయింటైనింగ్ ద సింపుల్ లైఫ్ స్టైల్. సార్, ఇంకొక క్వశ్చన్, నార్మల్ గా మనము కొంచెం ఫేర్ గా కనిపించాలని, వైట్ గా కనిపించాలని ఈ మధ్య కాలంలో కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూటథయాన్ అని చెప్పి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నారు బయట క్లినిక్స్ లలో. అది అట్లాంటి ఇంజెక్షన్స్ మనం తీసుకోవడం కరెక్ట్ అంటారా? అది అసలు కరెక్ట్ కాదు. బికాస్
those injections, it is been prepared by the preservative. Okay, preservative దాంట్లో ఉంది కదా, సో దాట్ ఆల్సో కమ్స్ టు అవర్ బాడీ. అదేదో ఒక రోజు ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఏదో ఒక్క రోజు కాదు, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. బికాస్ వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఇంజెక్షన్ స్టార్ట్ వర్కింగ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, అర్ధగంటలో అది పనిచేస్తాయి, స్టార్ట్ అవుతుంది మన బాడీలో. ఇంజెక్షన్స్ యాక్షన్ మన బాడీలో ఓన్లీ హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాయి. అప్పటి నుంచి మీ బాడీలో అగైన్ సైడ్ ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అవుతాయి. కానీ కొన్ని క్లినిక్స్ వాళ్ళు ఇస్తున్నారు కదా సార్, మరి దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇస్తున్నారు, ఓకే, మీరు తీసుకుంటున్నారు, దట్ ఈస్ ఫైన్. ఈవెన్ పెద్ద పెద్ద ఆపరేషన్ సర్జరీస్ కూడా అన్నీ జరుగుతున్నాయి. బట్ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్స్ when you are naturally become beautiful, when you are naturally become 100% fit, when you are naturally become a beautiful safe, okay, then only you can say that okay, I am perfect now. Otherwise I'll tell you one thing, once the person is become insulin resistant, for each and every step మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా మీకు భయం వస్తాయి. అరే అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుంది, ఆ క్లైమేట్కి వెళ్తే మనకు జలుబు వచ్చేస్తాయేమో, జ్వరం వచ్చేస్తాయేమో. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ఫియర్ విల్ డెవలప్. ఫియర్ అండ్ ఫోబియా అక్కడి నుంచి డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. నా దగ్గరికి ఒక అతను వస్తారు, యాక్చువల్గా ఆయన హీ వాజ్ ఇన్ టు డయాబెటీస్. ఆ డయాబెటీస్ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత నేను వాళ్ళకు చెప్తే ఫస్ట్ 1 year వరకు హీ హాజ్ నాట్ ఫాలోడ్ కరెక్ట్లీ. ఆ తర్వాత వాళ్ళకు ఒక టిప్స్, ఒక చోటుకి ట్రిప్స్కి వెళ్దామని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ డిసైడ్ అయ్యారు. ఓకే, అండ్ హిమాలయకి వెళ్దామని చెప్పారు. హిమాలయాలు కూల్ చాలా ఎక్కువ. ఓకే, అప్పుడు ఈజ్ బికమ్ వరీడ్. అరే నేను అక్కడికి వెళ్తే ఎలా నేను అడ్జస్ట్ అవ్వాలి. అగైన్ హీ కేమ్ టు మీ ఫర్ మెడిసిన్. హీ సెడ్ సార్ యూ గివ్ మీ సమ్ మెడిసిన్స్, అట్లీస్ట్ ఐ క్యాన్ సర్వైవ్ ఫర్ 10 days దేర్. నేను అక్కడ 10 days ఉండాలి, అండ్ సర్లీ తట్టుకోలేక నేను ఉండలేను అక్కడ, నాకు ఏదో అయిపోతుంది అక్కడ. సో యూ గివ్ మీ సమ్ సెట్ ఆఫ్ మెడిసిన్. సో ఐ హ్యావ్ టోల్డ్ హిమ్ వెరీ సింపుల్ టిప్స్. ఓకే, ఐ సెడ్ యూ డోంట్ యూజ్ ఎనీ మెడిసిన్స్, జస్ట్ బికాజ్ యూ ఆర్ గోయింగ్ దేర్ యూ స్టార్ట్ డూయింగ్ సమ్ సెట్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఒకటి ప్రాణాయామం, ఒకటి కపాలభాతి. ఈ రెండు ఒకరు ఖచ్చితంగా 10 minutes డైలీ బేసిస్లో 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేశారంటే బిఫోర్ ఫుడ్ వాళ్ళకు చలి అసలు రానే రాదు. ఇట్ ఈస్ ఏ రీసెర్చ్ బేస్డ్ టిప్స్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. ఓకే, సో హీ హాస్ డన్ ఇట్. దెన్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోయింది. అరే సార్ ఏది చెప్తున్నారో అది కరెక్ట్ అని చెప్పేసి అగైన్ హీ స్టార్టెడ్ మై వర్డ్స్ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ నౌ హీఈస్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. అంటే సో మచ్ ఆఫ్ ఇఫెక్టివ్ రెమెడీ. ఇట్ ఈస్ ఎ స్మాల్ చిట్కా ఓన్లీ. అండ్ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ నా, ఎవరైనా చేయగలుగుతారు. కూర్చుంటే చేసేస్తారు. ఓకే, నేను చెప్పాను మీరు జస్ట్ ఫాలో అవ్వండి, 2 times డైలీ చేయండి, మీకు ఏం కాదు. హీ హాజ్ ఫాలోడ్ ఇట్, హీ హాజ్ నాట్ టేకెన్ ఎనీ మెడిసిన్స్ అండ్ హీస్ బికమ్ ఆల్ రైట్. హీ కెమ్ బ్యాక్ ఈజీలీ అండ్ ఈ సైడ్ నాకు అసలు తెలియదు సార్, మీరు చెప్పినట్టే ఎలాగే నేను చేశాను, నాకు అసలు ఏం ఎఫెక్ట్ కాలేదు అని చెప్పాను. అదో హీ వాజ్ ఫుల్లీ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ అవుట్ స్టేషన్. ఓకే, సో ఎలా జరిగేది అనమాట. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రకారంగా అయితే ఓకే, ఒక వ్యక్తి మంచిగా ఇన్ కేస్ ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తినేసి డైలీ బేసిస్లో 1 hour ఎక్సర్సైజ్ చేసి ఓకే ఫుడ్ ప్యాటర్న్ కొంచెం నేను చెప్పిన ప్రకారంగా డయట్ వాళ్ళకి తీసుకొని ఓకే మెయింటైన్ చేశారనుకో, వాళ్ళకు స్కిన్ ఎప్పటికీ బాగుంటుంది. చాలా మంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తే ఓన్ గా పెట్టుకున్న వాళ్ళంటే చూస్తే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని కొన్ని దొరుకుతుంటాయి. అవి కొంతమంది చెప్తుంటారు అలోవెరా జెల్ లో మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది న్యాచురల్ గా అని చెప్పి. మరి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ వాడొచ్చు అంటారా, మంచిదే అంటారా? ఎస్ డెఫినెట్లీ దట్ వీ కెన్ యూజ్ ఇట్. అంటే విటమిన్ ఈ సబ్ జెల్స్ ఉంటాయి, ఆ సబ్ జెల్స్ మనం యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ గుడ్ ఓన్లీ. కొంతమంది హెయిర్ కూడా పెట్టుకోవచ్చు, మనం హెయిర్ ఆయిల్ లో అప్లై చేసి పెట్టుకోవచ్చు అని కొన్ని వీడియోస్ చూసాను నేను. కొన్ని వీడియోస్ ఏమో అలోవెరా జెల్ లో పెట్టుకొని రోజు నైట్ అప్లై చేసుకుంటే కూడా ఫేస్ కొంచెం నాచురల్ గా బాగుంటది అని అన్నారు. మరి ఇది ఓకే కరెక్ట్? బట్ ఓకే దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ అండ్ వీ కెన్ అప్లై ఇట్ ఆల్సో. బట్ ఇట్ హాస్ నాట్ గట్ సో మచ్ ఆఫ్ ఎఫెక్టివ్ రిజల్ట్. ఓకే, అండ్ దట్ టు మీరు చెప్పిన ప్రకారంగా అయితే సపోజ్ ఒక వ్యక్తి షీఈ్ స్టేయింగ్ ఇన్ సమ్వేర్ ఇన్ ద రూరల్ ఏరియా, చాలా దూరంలో ఉంటున్నారు, నియరెస్ట్ మెడికల్ స్టోర్ లేదు, ఏం లేదు, వాళ్ళకు తెప్పియాలంటే వాళ్ళకు టైం పడుతుంది.
ఎవరికి ఇవ్వాలి డబ్బులు, లేకపోతే ఆన్లైన్ తెప్పియాలి, ఇది అన్నీ ఉంటుంది. కొన్ని చోట్కు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉండవు, మెడికల్ స్టోర్ ఉండవు, అక్కడ హాస్పిటల్స్ ఉండవు. వాట్ అవుట్ ఫర్ దెమ్ యూ టెల్ మీ. సో ఈజియెస్ట్ వే ఐ టెల్ యూ, లైక్ ఈ కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం, ఓకే ఓకే, పచ్చ కర్పూరం, ఆర్తి కర్పూరం, ఆర్తిక కర్పూరం, ఓకే ఓకే, పూజకు మనం యూజ్ చేస్తున్నాం కదా ఆ కర్పూరం. మీరు బెస్ట్ ఏంటంటే యూ టేక్ దట్ కర్పూరం 10 grams, ఓకే, అండ్ యాడ్ అరౌండ్ 100 ml coconut oil in that, okay, and add ఒక 5 grams baking soda. బేకింగ్ సోడా, Yes, ఇస్ ఇట్ కరెక్ట్ సార్? yeah, baking soda I'm telling. సో దిస్ 3 items మీరు మిక్స్ చేయండి. మీరు మిక్స్ చేసేసి అప్లై చేయండి మీరు. ఓకే, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ 10 minutes ఓన్లీ. 10 minutes తర్వాత అగైన్ వాష్ చేయండి మీరు. ఓకే, సో డే బై డే it will start, your glow will start actually on the skin. If you have any dark spots and all, so those things also will go up. కోకోనట్ ఆయిల్, కర్పూరం, బేకింగ్ సోడా, బేకింగ్ సోడా, ఓకే, ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఓకే, ఇది ఏం లేకపోయినా సరే కూడా మీరు బెల్లం ఉంటుంది కదా ఇంట్లో, బెల్లం తీసుకోండి. బెల్లంలో మీరు కొంచెం నిమ్మకాయ పిండండి, ఒక 1/2 teaspoon నిమ్మకాయ రసం చేసి బెల్లంని, నిమ్మకాయ, ఓకే. ఫస్ట్ థింగ్ మీరు బెల్లంకు కంప్లీట్గా మీరు స్మాష్ చేసేయండి, ఓకే, పౌడర్లకు చేసేసి దానిలో ఒక 1/2 teaspoon నిమ్మకాయ మీరు పిండండి. నిమ్మకాయ పిండేసి మీరు డైలీ అప్లై చేయండి ఫేస్కి. బట్ ఇట్ ఈస్ బికాజ్ ఇది ఎలా ఉంది అంటే మనకు పైన మనం చేస్తాం కదా, దట్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ రెమెడీ. అది అప్పటికప్పుడు మీకు ఇన్స్టాంట్ రిజల్ట్ ఇస్తాయి, ఓకే. బట్ పర్మనెంట్గా మీకు పోవాలంటే నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ మీరు పాటించాలి. అది లోపల నుంచి వచ్చేస్తుంది ఇంకా. అప్పుడు మీకు స్కిన్ టోన్ పెరుగుతాయి అండ్ స్కిన్ నార్మల్గా బాగుంటుంది. అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే లైక్ వన్స్ దే ఆర్ కమింగ్ టు ద మెనోపాజ్, స్పెషల్లీ ఫర్ ద లేడీస్, ఓకే, మెనోపాజ్కి వచ్చేసరికి వాళ్ళకు ఇది ఏం పనికి రాదు అక్కడ, బికాస్ దట్ ఈస్ ద హార్మోనల్ ఇష్యూ ఇన్ ద బాడీ. సో హార్మోనల్ ఎప్పుడైనా ఇంబాలాన్స్ అయితే అది బ్యాలెన్స్ చేస్తేనే అప్పుడు మాత్రం వాళ్ళకు స్కిన్లు గ్లో వస్తాయి, లేకపోతే రానే రాదు. And such kind of ladies actually, they know my clinic, so sometimes they come and they take my medication. Some natural medicines are there, so that will make their hormone balance. Hormones balance అయితే వాళ్ళకు స్కిన్లు కూడా గ్లో వస్తాయి అండ్ స్కిన్ టోన్ పెరుగుతాయి. అండ్ దాంతోపాటు వాళ్ళకు జుట్టు ఇన్ కేస్ ఊడిపోతుంటే అది కూడా ఆటోమేటికల్ బ్యాలెన్స్ అయిపోతాయి, జుట్టు ఊడిపోవడం తగ్గిపోతాయి, ఓకే. సో ఆల్ దిస్ లైక్ న్యాచురలీ ఇది అన్నీ మార్పు వచ్చేస్తాయి. అండ్ అక్కడ మేము ఏం చేస్తామంటే నార్మల్గా ఈ హార్మోన్స్కు బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రెమెడీస్ చెప్తాము అండ్ ఫుడ్ ప్యాటర్న్ చెప్తాము. దాంతోపాటు ఈ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి టు మేక్ యువర్ హార్మోన్స్ బ్యాలెన్స్, ఓకే. ఈ మెడిసిన్స్ ఇస్తే వాళ్ళకు ఆటోమేటికల్ బాగా. సార్ ఓవరాల్గా చాలా మంచి బ్యూటీ టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.